యూజీసీ ముసాయిదా వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న బెంగళూరులో జరిగిన సమావేశంలో కేంద్రం తీరును తప్పుబట్టారు నేతలు. యూజీసీ ముసుగులో కేంద్రం రాష్ట్రాలపైన పెత్తనం చేసే కుట్రకు తెరలేపిందని అభిప్రాయపడ్డారు. యూజీసీ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే లీగల్ ఫైట్ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూజీసీ ముసాయిదా వ్యతిరేకిస్తూ బెంగళూరులో భేటీ అయ్యారు 6 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు. కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యామండలి హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రుల సమావేశం 2025 సదస్సు ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ కి హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మంత్రులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ దేవసేన పాల్గొన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. యూజీసీ తయారు చేసిన ముసాయిదాపై ఇప్పటికే వివిధ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్రానికి, యూజీసీకి లేఖలు పంపాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఏకంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపాయి. యూజీసీ నిబంధనలు రాష్ట్రాల హక్కులను కాలరాల్చే విధంగా ఉన్నాయని, అది ఫెడరల్ విధానానికి విరుద్ధమని ఆయా రాష్ట్రాల సీఎంలు ఆరోపించారు. నిన్న బెంగళూరులో జరిగిన సమావేశంలోనూ వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు యూజీసీ రూల్స్ ని వ్యతిరేకిస్తూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యూజీసీ ముసాయిదా ప్రకారం వీసీ, ప్రొఫెసర్ల నియామకంలో రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోతుందన్నారు. యూజీసీ ముసాయిదా అమలైతే రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం మొదలవుతుంది. వీసీల నియామకంలో కూడా రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోతుంది. బ్యూరోక్రాట్స్, వ్యాపారవేత్తలను, పరిపాలనా అనుభవం ఉన్న వారిని వీసీలుగా నియమించే అవకాశం ఉంటుందని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. నిధులు ఇవ్వడం మానేసి పెత్తనం కోసం ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చి యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ తీర్మానం యూజీసీకి, కేంద్రానికి పంపారు. అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూజీసీ 2025 రెగ్యులేషన్స్ గురించి డిస్కషన్స్ జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రెగ్యులేషన్స్ చాలా రాష్ట్రాలు విద్యా వ్యవస్థ యొక్క అటానమీ దెబ్బతీస్తుందని, వైస్ ఛాన్సలర్స్ను నియామకంలో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఎక్కువవుతుందని, ఇది ఒక ఫెడరల్ వ్యవస్థకు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫెడరల్ విధానానికి కూడా ఇది అపోజ్ చేస్తుందని చాలామంది మంత్రులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది. మా యొక్క ప్రజెంటేషన్స్ ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాలతో పాటు మన తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క ముసాయిదాను వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క ముసాయిదా వస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్కు అధికారాలకు ఎక్కువ అది అవుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనప్పుడు మరి వాళ్ళ రోల్ ఏందని, ఇలాంటివి చాలా మటుకు మన యొక్క తెలంగాణ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో. యూజీసీ ముసాయిదాని బీజేపీయేతర రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కూడా యూజీసీపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో జరిగిన సమావేశానికి ఆ రాష్ట్ర ప్రతినిధులు జూమ్ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూజీసీ ముసాయిదాపై అభ్యంతరం తెలిపినట్లు టాక్. జమ్మూ కశ్మీర్ సైతం యూజీసీ ముసాయిదాకు నో చెబుతున్నాయి. యూజీసీ ముసాయిదా కేంద్రానికి, రాష్ట్రాలకి గ్యాప్ కి కారణమవుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ పోరాటానికి దిగే అవకాశం ఉంది. బెంగళూరు భేటీ కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో భాగమేనని సమావేశానికి హాజరైన వారు చెబుతున్నారు.